ఇప్పుడు మన కాలేజ్ స్టైల్లో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి డిబేట్ రౌండ్. ఈరోజు టాపిక్ ఏంటంటే రీసెంట్గా జరిగిన బాంబ్ బ్లాస్ట్. అలాంటి జరగకూడదు అనుకుంటే మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అండ్ మీ యొక్క వ్యూస్ మీరేం చెప్తారు దాని గురించి? మెయిన్గా చెప్పాలంటే టెర్రరిజం మొత్తం రూపుమాపాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గవర్నమెంట్ పాలసీస్ మొత్తం చేంజ్ చేయాలి. మన కల్చర్ ఎలా అంటే ఒకరిని చంపడం, ఉరి శిక్ష వేయడం పద్ధతి కాదు. వాళ్ళని ఒక క్రమశిక్షణలో పెట్టాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలని కోరుకోవడం తప్పు. ఎట్ ఏ టైం ఎప్పుడైతే బ్లాంబర్స్ జరిగింది, ఎవరు అని పర్సన్ పర్టికులర్గా తెలిసిందో వాడిని అందరి మధ్యలో సమక్షంలో కాల్చి చంపేయాలి. అప్పుడే ఇంకో వాడు భయపడతాడు, ఇంకోటి చేయనీకి ఆలోచిస్తాడు. ఫస్ట్ టెర్రరిజం మనం మొత్తం రూపుమాపాలంటే ప్రతి ఒక్కరూ మన దేశం పట్ల అవగాహన ఉండాలి. హిందూ ముస్లిం అని అలా చూడొద్దు, అందరూ కలిసిమెలిసి ఉండాలి. హిందూ ముస్లిం బాయ్ బాయ్. ఇండియాలోనే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకు టెర్రరిజం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మనం పర్ఫెక్ట్గా చూస్తే ఏంటంటే టెర్రరిజం అనేది ఒరిజిన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ గాడ్ దగ్గర ఉంది. మనం ఈ టెర్రరిజంకి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మనం అందరినీ లైక్ పీపుల్ అనేది ఒకదాని మీద తేవాలి. గాడ్ రిలీజన్ ఓకే, మన బిలీఫ్ మనది, బట్ పీపుల్ అందరూ ఒకటే, మన రిలీజన్ ఒకటి వాళ్ళది ఒకటి అన్నట్టు కాకుండా అందరము ఒకటే అన్నట్టు చూస్తే అట్లీస్ట్ కొంచెం తగ్గుతుంది టెర్రరిజం. టెర్రరిజం మెయిన్ కాజ్ ఏంటంటే పోవర్టీ. టెర్రరిజంకి మెనీ క్యాపిటలిస్ట్ ఆర్ వెరీ బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పేద దేశాలని తీసుకొని వాళ్ళలో అక్కడ పేదరికంలో అనుభవిస్తున్న వాళ్ళకి డబ్బు ఆశ చూపించి వాళ్ళని టెర్రరిస్ట్గా మార్చి మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ మీద అటాక్ చేపిస్తున్నారు. టెర్రరిస్ట్ అటాక్స్ అంటే పేలుళ్ళు ఎక్కడ జరిగినా కానీ హైదరాబాద్లోనే వాటి మూలాలు తెలుస్తున్నాయి. అందుకని గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్తోని అన్నీ ఇలాంటివి జరగకుండా అరికట్టాలి. ఫస్ట్ ఎవరి మీద డౌట్ ఉంటే వాళ్ళని రిలీజ్ చేయకుండా వాళ్ళని చాలా ఇంటరాగేషన్ అవన్నీ చేసి చాలా కంటిన్యూస్ వాళ్ళ మీద ఫోకస్ పెడితే ఇలాంటివి తగ్గుతాయి. Actually, the main factor for terrorism is ego. And another thing is, just like in US, వేరే కంట్రీస్లో గ్రీన్ కార్డ్ అలా ఉన్నట్టు ఇండియాకి కూడా the one who is coming to India, they should have a specific cards and specifications ఉంటే might be little bit we can టెర్రరిజంని ఎరాడికేట్ చేయొచ్చు. నేను వన్ వర్డ్లో ఒక టెర్రరిజం గురించి చెప్పాలంటే టెర్రరిజం పుట్టింది పాకిస్తాన్లో, పెరిగింది ఇండియాలో, అంతే. టెర్రరిజం మీద పర్టికులర్గా సివియర్ యాక్షన్స్ తీసుకోవాలి. ఒక అమ్మాయి మీద యాసిడ్ పోస్తే తనని తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేస్తారు, ఓకే తప్పు కాదు. కానీ కసాబ్ని ఎందుకు ఎన్కౌంటర్ చేయట్లేదు? 6 crores పెట్టి బుల్లెట్ ప్రూఫ్ సెల్లో పెట్టి పోషిస్తున్నారు. తనకు బిర్యానీలు తీసుకొస్తారు, హలీంలు తీసుకొస్తారు, ఏదంటే అది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరిది డబ్బు? మన డబ్బు. సో కామన్ పీపుల్ నుంచి తీసుకున్న డబ్బు మనీని తీసుకొని తనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేదో కొత్త ఘనకార్యం చేసినట్టు మన దేశానికి నష్టం చేసినారు. అదే పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురు కూడా ఇప్పటి వరకు ఎలాంటి శిక్ష వేయలేదు. ఆల్మోస్ట్ 8 years నుంచి ఉరి శిక్ష ఖరారు చేసినా ఇప్పటి వరకు వేయలేదు, కేవలం ఓటు బ్యాంక్ కోసం. అగ్రీ విత్ us? సూపర్, ఈవెన్ ఐ అగ్రీ విత్ యూ. సూపర్. అండ్ గర్ల్స్? And terrorism అనేది కొన్ని మీన్స్ బై మూవీస్ ఆల్సో దే ఆర్ ఇంప్రూవ్డ్ అలాట్. మూవీస్ లో అంటే దే విల్ బి గోయింగ్ ద క్లూస్. లైక్ ఇన్ మూవీస్ ఆల్సో ఒక టెర్రరిజం అవుతుందంటే ఎనీ ప్లాన్ ఆర్ ఎనీథింగ్ అండ్ దీస్ టెర్రరిస్ట్ దే విల్ బి ఫాలోయింగ్ ఆల్ దోస్ క్లూస్. ఒక పిల్లోడు స్కూల్లో హోంవర్క్ రాయలేదంటే క్లాస్ బయట నిలబెట్టో లేకుంటే 1 hour నీళ్ళలో చేపించో పనిష్మెంట్ ఇస్తారు. అలాంటి కొన్ని వేల మంది ప్రాణాలు తీసిన టెర్రరిస్టులు మాత్రం ఎందుకు వదిలేస్తున్నారు? నా ఉద్దేశం వరకు అయితే ఎక్కడ దొరికితే అక్కడే నరికి పెట్టడమే బెటర్. అతన్ని ఇంకోళ్ళ పేరు చెప్తాడని కాదు, కానీ అతను చెప్పే కంటే అతను ఇంకోళ్ళని దాడి చేయకుండా ఇంకోళ్ళకి హామీ జరగకముందుకే అతను చంపేయడం బెటర్. అది కూడా పబ్లిక్లో. దీనికి ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే కరెక్ట్ పొలిటీషియన్ కావాలి. పొలిటీషియన్ ఫర్ ద నేమ్ సేక్ కాకుండా పొలిటీషియన్ ఫర్ ద పీపుల్ సేక్. జనం కోసం పోరాడే ఒక రాజకీయ నాయకుడు, నిజమైన రాజకీయ నాయకుడు ఇక్కడ మన ముందైతే ఎప్పుడు వస్తాడో అప్పుడే టెర్రరిజం అనేది అంతమైపోతుంది. సూపర్. చూసా కదా వ్యూస్, ఇందాక టెర్రరిజం ప్రాబ్లం పైన వాళ్ళ యొక్క వ్యూస్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మన కాలేజ్ స్టైల్లో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి సింగింగ్ రౌండ్. నల్ల చీర నల్ల రైక నలుగొట్టంగా తానమా కొలమమ కోడల కొలమలమ కోడల నరిగొట్టగా కిన్నెర తల చీర కోడలమ కొలమలమ కోడలమ కొలమలమ కోడలమ తల చీర తెల్ల రైక తెలుగొట్టంగా తానమా కొలమలమ కోడల గలమలమ కోడల నరిగుదుల కిన్నెర నల్ల చీర నల్ల రైక నల్ల చీర నల్ల రైక నల్ల
సూపర్. మనం మంచి డాన్స్తో సహా చేశాడండి సాంగ్. అండ్ నెక్స్ట్ ఎవరు? కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఊహో కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే, నా హృదయమే. సూపర్. అవును. అండ్ యూ నేమ్? సాంగ్ బాగుంది అంటే ఎవరి కోసం పాడా? మై డ్రీమ్ బాయ్. డ్రీమ్ బాయ్. ఓకే ఫైన్, సూపర్. అండ్ నెక్స్ట్ హోన సింగ్ సాంగ్. మాయదారి మైసమ్మో మనం మైసారం బోధమే మైసమ్మా, మాయదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం బోధమే మైసమ్మా, ఓ మైసమ్మో 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 మైసమ్ గాబరబెట్టి నువ్వు గాబరబెట్టి కైపుదకే మైసమ్మా, పరేషాను చేయకే మైసమ్మా. కాలేజ్ పాపల బస్సు ఏ సీట్ చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీట్ చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిషం డిష్, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు, ఒళ్ళెలా ఉంది చెప్పు తెగుతాది ఇంకా చెప్పు. సూపర్. ఏమైనదు ఏమో నాలో కొత్తగా అందిలో, భరమిలా ఎదురైతే కలలిలా నిజమైతే లోలో పొంగి. సారీ. చూసా కదా వ్యూస్, సింగింగ్ రౌండ్. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళబోయే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్